హలో! హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఏంటంటే మిల్లెట్స్ అండి. అంటే చిరుధాన్యాలు. చిరుధాన్యాలతో తయారు చేస్తున్నాను. ఇది మనకు ఆరోగ్యపరంగా చాలా మంచి ఈ ఈ రెసిపీ అండి. జొన్న రొట్టె ఇది రొట్టెని జొన్న రొట్టె, సజ్జ రొట్టె ఎట్లా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అదే విధంగా అండి. ఏ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలా వరకి మనం జొన్న రొట్టె ఒక్కటే తింటాం కదండీ! ఇలా మనం మొత్తము మల్టీగా అన్నీ కలిపి వేసుకొని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. వెయిట్ కూడా తగ్గుతుంది. అదే ఉద్దేశంతోటి నేను ఈ రెసిపీ తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది పిల్లలు కూడా తినొచ్చు. పిల్లలకైనా కూడా పర్ఫెక్ట్‌గా బావుంటుంది. మనము 3 పూటలు రైసే తీసుకున్నామనుకోండి, దాని వలన వెయిట్ లాస్ కాదు కదండీ! వెయిట్ తగ్గము కదా! అందుకోసమని ఇలా సాయంత్రం పూట అప్పుడప్పుడు రెగ్యులర్ ఇదే తినాలా అని అనుకున్నప్పుడు ఇలా మొత్తము మిక్సింగ్‌గా చేసుకొని కలుపుకొని తయారు చేసుకుంటే చాలా బావుంటుందండి. అందుకే నేను తయారు చేసి చూపిస్తున్నాను. ఏమైనా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం మైక్ ముంగట మాట్లాడడం కాబట్టి కొంచెం తడబడుతున్నాను. ఇప్పుడిప్పుడే కొద్దిగా కవర్ అయితున్నా. అంటే మాట్లాడడము మీ ముందు మాట్లాడడం ట్రై చేస్తున్నానండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు ఒక లైక్ అండ్ కామెంట్ ఎలాగుందో, నేను ఎలా ఈ రెసిపీ చేశాననేది ఒక కామెంట్ రూపంలో తెలపండి. అందుకే మిమ్మల్ని మరీ అడుగుతున్నాను. థ్యాంక్ యూ అండి.